గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఏవైతే గ్రూప్ 1 లోపల అవకతవకలు జరిగినాయో వాటన్నిటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన తెచ్చుకున్నటువంటి నిధులు నియామకాల్లో జరిగినటువంటి పెద్ద లోపం ఏదైతే ఉన్నదో దాన్ని సరిదిద్దుకోకపోతే భవిష్యత్ తరాలు కూడా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి వేలాది మంది యువకులు, విద్యార్థులు ఈరోజు ఈ ఉద్యోగాల కోసము, ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ ఏదైతే వస్తుందని కొట్లాడినో అది ఇలా ప్రశ్నార్థకంగా మిగిలింది. కాబట్టి దానికి నిరసనగా గ్రూప్ 1 ఉద్యోగ పరీక్షలు ఏదైతే జరిగినాయో దాన్ని తక్షణమే రద్దు చేసి మళ్లీ పకడ్బందీగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్న డిమాండ్తో ఈ యొక్క దీక్షను కవిత గారి ఆధ్వర్యం లోపల తెలంగాణ జాగృతి నిర్వహిస్తా ఉన్నది. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు ప్రతి ఒక్క స్టేజ్ లో అన్ని అవకతవకలే. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగుల పక్షాన లేకుండా అన్ని అవకతవకలు చేస్తా ఉంది. మరియు ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు, అశోక్ నగర్ సెంటర్ లో కావచ్చు, మీ యొక్క అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చారు కదా, అక్కడ తీసుకొచ్చి మీరు మాకు అండగా ఉంటామన్నారు, కానీ మీరు అండగా లేరు. దాంతో పాటు ఈ యొక్క గ్రూప్ 1 అనేటువంటి సెలక్షన్ ఏదైతే జరిగిందో అందులో GO 29 తీసుకొచ్చి మా యొక్క SC ST BC మైనారిటీ అని గారిన పిల్లల యొక్క మనుషులను బాధ పెట్టిరు.